2.4 అంటే ఇది ఏమవుతుంది రూట్ ఆఫ్ 6 మైనస్ గ్రేటర్ దాన్ 2.4 అంటే ఆన్సర్ ఏమవుతుంది రూట్ ఆఫ్ 3.6కి రైట్ జస్ట్ ఎక్కువ. దాని నుంచి మీరు ఈజీగా ఆన్సర్ రాబడతారు, అందరికీ లాజిక్ అర్థమైందా? స్టెప్ నంబర్ 1 మైనస్ తర్వాత ఏమీ లేకపోతే ఏమవుతుంది రూట్ 6 అవుతుంది. అంటే 6 మైనస్ సంథింగ్ రూట్ 6 వాల్యూ ఏమో 2.4². ఆన్సర్ ఏమో 2.4కి తక్కువ ఉండాలి. స్టెప్ నంబర్ 2 రూట్ ఆఫ్ 6 మైనస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ సంథింగ్ అంటే ఇది 2.4కి ఎక్కువ ఉండాలి. సో కాబట్టి 2.4 ఉంటే 3.6 ఆన్సర్ ఏమో గ్రేటర్ దాన్ 3.6 అంటే జస్ట్ క్లోజ్ టు 1.9. 1.9కి ఎక్కువ ఉండాలి, 2.4కి తక్కువ ఉండాలి. 1.9కి ఎక్కువ ఉండాలి, 2.4కి తక్కువ ఉండాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ? 4² ఈజ్ 16, 3² ఈజ్ 9. ఇట్లా మీరు ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? x ఈక్వలెంట్ టు 1/2 ప్లస్ 1/2 ప్లస్ ఇటువంటి క్వశ్చన్స్ని కూడా చాలా ఈజీగా ఈక్వేషన్స్ లేకుండా సాల్వ్ చేయొచ్చు. x ఈక్వలెంట్ టు 1/2 ప్లస్ సంథింగ్. 1/2 అంటే 0.5. డినామినేటర్ వాల్యూ పెరిగింది కాబట్టి x వాల్యూ ఏమవుతుంది తగ్గుతుంది. ఆన్సర్ 0.5కి తక్కువ ఉండాలి. 0.5కి తక్కువ ఉండాలి. ఇది x ఈక్వలెంట్ టు 1/2 ప్లస్ 1/2 ప్లస్ సంథింగ్. సో 2 2s are 4, 4 plus 1 5. సో ఇదేమవుతుంది 2/5 అవుతుంది. అంటే x గ్రేటర్ దాన్ 2/5 ఉండాలి. అంటే ఆన్సర్ 0.4కి ఎక్కువ ఉండాలి, 0.5కి తక్కువ ఉండాలి. 0.4కి ఎక్కువ ఉండాలి, 0.5కి తక్కువ ఉండాలి. మీరేం చేయాలి? ఫస్ట్ ఇది లేదు అని అనుకుంటే మనకేమొచ్చింది 1/2 వచ్చింది. 1/2 వాల్యూ ఎంత 0.5. డినామినేటర్ వాల్యూ పెరిగింది. డినామినేటర్ వాల్యూ పెరిగితే ఆన్సర్ x అనేది మొత్తం వాల్యూ తగ్గుతుంది. కాబట్టి x ఈజ్ లెస్ దాన్ 0.5. డినామినేటర్ వాల్యూ పెరిగితే x వాల్యూ తగ్గుతుంది. x ఈజ్ లెస్ దాన్ 0.5. ఇది అనుకున్న తర్వాత అప్రాక్సిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్ సార్. దాని తర్వాత ఇది లేదు అని అనుకుంటే యాక్చువల్గా ఇది లేకపోతే వాల్యూ ఏమవుతుంది చెప్పండి? 1/2 ప్లస్ 1/2. 1/2 ప్లస్ 1/2 ఎంత? 2 ప్లస్ 0.5 అంటే 2.5. 2.5 అంటే 5/2. తిర్రమర్ర చేస్తే 2/5. డినామినేటర్ బై డినామినేటర్ అంటే వాల్యూ పెరుగుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత? గ్రేటర్ దాన్ 0.4 లెస్ దాన్ 0.5 ఉండాలి. గ్రేటర్ దాన్ 0.4. ఎక్స్ అనేది 0.4కి 0.5కి మధ్యలో ఉండాలి. 0.4కి 0.5కి మధ్యలో ఉండాలి. ఆప్షన్లు కనబడకపోతే కొంచెం పైకి షిఫ్ట్ చేస్తాను. రైట్, నా ఇక్కడ చూడండి సార్, ఆన్సర్లు ఎలా ఎలిమినేట్ చెయ్యాలి. ఇదేమో నెగటివ్ తీసేసే. √2 ఏమో 1.4 మైనస్ 1 0.4. ఎక్స్ 0.4కి పెరగాలి. ఇక్కడేమో 1.4 రైట్ ప్లస్ 1 డివైడెడ్ బై 2. ఇక్కడ మీరు రైట్ ఇక్కడ ఆల్రెడీ మీకు 1/2 ఉంది సార్. 1/2 అంటే 0.5. 0.5కి వాల్యూ పెరిగింది. ఎక్స్ అనేది 0.5కి తక్కువగా ఉండాలి. ఇది కాదు. కాబట్టి చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది. √2 మైనస్ 1/2 వచ్చింది. ఈ అప్రాక్సిమేషన్ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా?